గైస్ వెల్కమ్ బ్యాక్ శుభ వైబ్. తెలుగు ప్రేక్ష దేవుళ్లకు, మా తెలుగు దేవుళ్లకు అండ్ సినిమా ప్రేమికులకు, అంటే తెలుగు సినిమాలంటే, తెలుగు ఆడియన్స్ అంటే తెలుగు సినిమాని ప్రేమించే వాళ్ళు, సినిమాల్ని ఆదరించే వాళ్ళు, అసలు పక్క రాష్ట్రమా ఈ రాష్ట్రమా అని భేదం చూడరు. ఎంత పెట్టిన రేటు మూసుకొని వచ్చి సినిమా చూస్తారు. అంత మంచి వాళ్ళు సినీ ప్రేమికులు. అంతే మామూలు కదమ్మా. ఈ డైలాగులు ఏ స్టేజ్ ఎక్కినా ప్రతి హీరో చెప్పే డైలాగులు, ప్రతి యాక్టర్ చెప్పే డైలాగులు, అండ్ మెయిన్ గా పక్క రాష్ట్రంలో ఉన్న కొన్ని దొంగ ఏదోలు మనల్ని లూటీ చేయడానికి, మనకి ఉన్న సినిమా పిచ్చిని యూజ్ చేసుకోవడానికి మన డబ్బునే లూటీ చేస్తున్నారు భయ్యా. మామూలు లూటీ కాదు, అసలు బీభత్సమైన లూటీ. అసలు వాళ్ళ రాష్ట్రంలో ఏమో వాళ్ళకి డబ్బు మాత్రం అసలు పోకూడదు, మన రాష్ట్రంలో అయితే మొత్తం డబ్బంతా వెళ్ళిపోవాలి. సో మనల్ని లూటీ చేసేయాలి. ఇప్పుడు అదే కూలీ చేస్తుంది. అండ్ ఏం చేస్తాం, అలా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత రేట్స్ పెట్టినా ఎవడు మాట్లాడట్లే, అసలు సినిమాకి వెళ్ళిపోవాలంతే. బట్ ఇప్పుడు ఒక్కసారి చూడండి, తెలుగు అంటే తమిళ్లో రజనీకాంత్ సినిమా కూలీ, అక్కడ రేట్స్ పీవీఆర్ సినిమాలకి 183 రూపాయలు, అంటే 183 రూపీస్ పీవీఆర్ మల్టీప్లెక్స్కి. బట్ ఇక్కడ తెలుగు వచ్చేసరికి ఏంటి 453 రూపీస్ పీవీఆర్ మల్టీప్లెక్స్కి, అంటే 453 రూపాయలు. 183 ఎక్కడ, 453 ఎక్కడ? ఏంట్రా కూలీ సినిమా? నాకు ఒకటే అర్థం కావట్లేదు. మీరేమన్నా తమిళ ఆడియన్స్కి చిన్న బొమ్మ చూపిస్తున్నారా, మాకు పెద్ద బొమ్మ చూపిస్తున్నారా? లేకపోతే వాళ్ళకి ఏమైనా పెద్ద చిన్న విఎఫ్ఎక్స్ చూపించి మాకు పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ ఏమైనా చూపిస్తున్నారా? లేకపోతే మా అల్లు అర్జున్ ప్రభాస్నో ఒక కెమెరా రూపంలో అక్కడ చూపిస్తున్నారా? లేదంటే ఏంట్రా ఎందుకు ఇంత రేట్లు? నాకు అర్థం కావట్లేదు. అంటే మీ తమిళ వాళ్ళకి లూటీ మాత్రం కాకూడదు డబ్బులు, మా తెలుగు వాళ్ళ దగ్గర బాగా దోచేసుకోవాలి మీరు మాత్రం, అంతే కదా? సో మీ ప్లాన్ ఇదే, అంతే. అసలు ఎంత గుర్రల్లా కనపడుతున్నారు మా తెలుగు వాళ్ళు, నాకైతే అర్థం కావట్లేదు మీరు ఇంత లూటీ చేయడానికి. అసలు ఇక్కడ వార్ 2 సినిమా చూసుకోండి, వార్ 2 సినిమాకి 400 రూపీస్ మల్టీప్లెక్స్ పీవీఆర్కి, అంటే దీనికంటే 50 రూపీస్ తక్కువే ఉంది, ఎక్కువ పెట్టలేదు మన వాళ్ళు. నిజంగా దీనికి మెచ్చుకోవాలి. మన తెలుగు సినిమా మనకి, అంటే ఇది కూడా డబ్బు మూవీనే, కానీ ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ ఉన్నాడు. నాగార్జున గారు ఒక స్టారే, బట్ ఆయన ఏరా కాదు, ఇది ఎన్టీఆర్ ఏరా. కానీ అలాంటి ఫ్యానిజం కూడా పెట్టుకొని, ఎన్టీఆర్ని పెద్ద బిగ్ స్టార్ని పెట్టుకొని 400 రూపీస్ మల్టీప్లెక్స్కి పీవీఆర్కి. బట్ ఇక్కడ ఎవడున్నాడని అసలు మెయిన్గా అసలు చెప్పాలంటే వాళ్ళు హృతిక్ రోషన్ కూడా ఇక్కడికి వచ్చి ప్రమోషన్స్ చేశాడు. ఇక్కడికి ఎవడైనా వచ్చాడా? ఆ తమిళోడు రజనీకాంత్ కానీ ఎవడైనా కానీ వచ్చాడా? లేదు. బట్ ఇక్కడ మాత్రం రేట్లు మాత్రం బీభత్సం. అసలు మొత్తానికి ఇక్కడ పోనీ వార్ 2కి ఇక్కడ ఇంత రేట్ ఉంది సరే, అక్కడ ఎంత రేట్ అనుకుంటున్నారు? పోనీ ఇక్కడ అక్కడేమో కూలీ నుంచి కూలీకి 183 పెడితే ఇక్కడ 453 పెట్టారు. సో ఇక్కడ కూలీకి 400 ఉంటే అక్కడ 800 పెట్టాలి కదా. సో ఎక్కడ ఇది? అక్కడ మాత్రం 200 రూపీసే పీవీఆర్ కానీ మల్టీప్లెక్స్ కానీ. బట్ ఇక్కడ చూస్తే వీళ్ళకేమో 453 రూపీస్. ఎక్కడ ఇదెక్కడ లూటీరా? నాకు అర్థం కావట్లేదు. అంటే ఏంటి వీళ్ళు అనాథ బిడ్డలా తమిళ వాళ్ళు? సో వీళ్ళకి అంత దమ్ము తెలియదా? అంటే వీళ్ళు మొత్తానికి అమాయక బిడ్డలు తెలిసింది తెలుగు వాళ్ళైనా? అంటే తెలుగు పిచ్చోళ్ళు, ఫ్యాన్స్ పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి, సినిమా పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి ఎంతైనా పెడతారని వీళ్ళ నమ్మకమా, లేకపోతే ఏంటి ఇది? సో భయ నాకైతే తెలుగు ఆడియన్స్కి, మన తెలుగు ప్రేక్షకులకి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎవడైనా సరే డబ్ మూవీ అయినా లేకపోతే స్ట్రైట్ ఫిల్మ్ అయినా ఏదైనా కానీ మన టికెట్లకి మన తగ్గట్టుగా ఉండేలాగే మనం మలుచుకోవాలి. ఖచ్చితంగా ఎన్టీఆర్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, మహేష్ బాబు అయినా, ఏ హీరో పెద్ద హీరో వచ్చినా రేట్లు వాళ్ళు ఎంతైనా పెంచుకునేవ్వండి, మేమంతా పెంచితే రామ్, మూసుకొని ఇంత పెట్టండి అని చెప్పేలాగా ఉండాలి మనం. సో అప్పుడే కరెక్ట్గా వాళ్ళు సినిమాలు ఎంతైనా బడ్జెట్ పెట్టుకో, అది వాడిష్టం. 600 కోట్లు పెడతాడో 1000 కోట్లు పెడతాడు, అది వాడిష్టం. సో మన రేట్ ఎంత, ఇంతే. సో నువ్వు ఇంత పెడితే టికెట్ చూస్తాం, ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, అది మా ఇష్టం. సో నువ్వు అంత రేట్ పెట్టకూడదు, ఇలా ఉండాలి మనం. సో మనం అలా కాదు, ఎంత రేట్ అన్నా పెట్టిని ఫస్ట్ చూసేయాలి. అంత పిచ్చోళ్ళు ఉన్నారు, ఏం చేయలేం. సో ప్రభుత్వం కూడా ఇది ఆలోచన చేసుకొని టికెట్ హైక్స్ కూడా ఇవ్వాలి. ఏది పడితే అది వేయకూడదు. అందుకని రజనీకాంత్ సినిమా లోకల్లో అంత తక్కువ రేటు ఉండి ఇక్కడ డబ్బింగ్ సినిమాకి ఇంత రేట్ ఏంటి? అది నిజంగా తప్పు భయ్యా. సో మొత్తానికి మనం లూటీ బాగా చేస్తున్నారు, ఎవరు పడకండి. సో మొత్తానికైతే దీన్ని ఎలాగైనా తిప్పి కొట్టాలి, లేకపోతే చాలా కష్టం. ప్రతి ఒక్కడు ఇదే నేర్చుకుంటాడు మన దగ్గర నుండి లూటీ చేయడానికి. సో మీకేమనిపిస్తుంది ఈ లూటీతనం చూస్తుంటే? తప్పకుండా మన కంట్రోల్ తెలియజేసి ఇంకా కలిసి సబ్స్క్రైబ్ చేసుకొని మరీ వెళ్ళండి, అండ్ గంట కూడా కొట్టండి. చెక్